నమస్కారం. సాధారణంగా కావ్యాలు, కథలు ఎవరి గురించుంటాయి? రాజులు, మహారాజులు లేదా దేవుళ్ల గురించి కదా? కాని వీళ్లందరినీ పక్కన పెట్టి పొలంలో చెమటోడ్చే ఒక సాధారణ రైతును కథానాయకుడిగా చేసిన ఒక గొప్ప కావ్యముంది. అదే గంగుల సాయిరెడ్డిగారు రాసిన కాపుబిడ్డ. రండి, ఈరోజు ఆ రైతు వీరోచిత ప్రయాణం ఎలా సాగిందో ఆ కావ్యంలోకి వెళ్ళి చూద్దాం. చూసారా, ఈ ఒక్క లైన్తోనే కవి మనల్ని నేరుగా కథ మధ్యలోకి లాగేశారు. కష్టమొచ్చినా సుఖమొచ్చినా రెండింటినీ ఒకేలా చూసే ఆ రైతు మనస్తత్వానికి, ఆ స్థితప్రజ్ఞతకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటున్నారాయన. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది జాలి కాదు, అయ్యో పాపం అనడం లేదు. ఇది అపారమైన గౌరవం. నిజానికి ఈ కావ్యం యొక్క ఆత్మంతా ఈ ఒక్క పంక్తిలోనే ఉంది. ఒకప్పుడు కావ్యాలు రాయాలంటే టాపిక్స్ ఏముండేవి? రాజుల యుద్ధాలు, వాళ్ల విజయాలు, లేదా దేవుళ్ల లీలలు, అంతే. కాని గంగుల సాయిరెడ్డిగారు మాత్రం ఆ ట్రెండ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన తన కళాన్ని, తన శక్తిని అంతా ఒక సాధారణ రైతు వైపు తిప్పారు. ఎందుకని? ఎందుకంటే ఆయన దృష్టిలో అసలైన హీరో, కిరీటం లేని నిజమైన మహారాజు ఆ రైతే. ఇక్కడ మనం సాయిరెడ్డిగారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆయన కేవలం గదిలో కూర్చొని కవిత్వం రాసే వ్యక్తి కాదు. ఆయనే స్వయంగా ఒక రైతు. ఆయన జీవితాన్ని ఊహించుకుంటే ఒక చేతిలో కలం, మరో చేతిలో నాగలి, ఇలా సాగింది. భూమిని దున్నిన అనుభవం, అక్షరాలను పండించిన నైపుణ్యం, ఈ రెండూ కలిశాయి కాబట్టే కాపుబిడ్డలాంటి ఒక అద్భుత కావ్యం మనకు దొరికింది. సరే, మరి ఈ కావ్యం యొక్క అసలు ఉద్దేశమేంటి? రైతు కష్టాలు చూసి అయ్యో పాపం అని మనం జాలిపడాలని కవి అస్సలనుకోవట్లేదు. ఆయన ఉద్దేశమది కాదు. ఆయన చెప్పేదేంటంటే, ఆ శ్రమ వెనుక ఉన్న గౌరవాన్ని చూడమని. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆటుకోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడే ఆ ధైర్యాన్ని, ఆ ఆత్మగౌరవాన్ని గుర్తించమని. అందుకే ఇది ఓటమి కథ కాదు, ఇది ఒక ఆత్మగౌరవ గాథ. ఏ హీరో కథలోనైనా సరే కష్టాలు, అగ్నిపరీక్షలు తప్పవు కదా. మన రైతు కథానాయకుడికి కూడా అలాంటి పరీక్షలున్నాయి. అయితే ఇక్కడ శత్రువులెవరో కాదు, స్వయంగా ప్రకృతి. ఎండ, వాన, చలి, ఈ మూడు కాలాలు ఆయన్ని ఎలా పరీక్షిస్తాయో ఆ శ్రమచక్రాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ అగ్నిపరీక్షల చక్రంలో మొదటిది నిప్పులు చెరిగే వేసవి. భూమిని కాల్చేస్తూ ఒంట్లోని శక్తిని పీల్చేసే ఆ భరించలేని ఎండ. ఆ ఎండలో రైతు పరిస్థితి ఏంటి? కవి మాటల్లోనే విందాం. మండుటెండ మంటలో శరీరం కాలిపోతున్నా సరే ఒక్క మాటకూడా మాట్లాడకుండా మౌనంగా తన పనిలో లీనమైపోతాడట. ఆలోచించండి, ఇది కేవలం శ్రమ అనిపిస్తుందా? కాదు, ఇది ఒక రకమైన తపస్సు. సరే, ఎండలు పోయాయి, వానలొచ్చాయి, కాస్త ఉపశమనం దొరికిందంటే అదీ లేదు. మరో కఠినమైన పరీక్ష మొదలైంది. అదే కుండపోత వర్షం. అప్పుడు కూడా రైతు ఆగడు. ఆ ఎడతెరిపి లేకుండా కురిసే వానలో పూర్తిగా తడిసిపోతూ, చలికి వణికిపోతూ కూడా మోకాళ్లలోతు బురదలో నాగలి పట్టుకుని ముందుకు సాగుతూనే ఉంటాడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది పట్టుదలకి పరాకాష్ట కదా. ఎండని తట్టుకున్నాడు, వానని ఓర్చుకున్నాడు. ఇక ఈ శ్రమచక్రంలో చివరి పరీక్ష ఎముకలు కొరికే చలి. ఆ చలికాలంలో రైతు పరిస్థితి ఏంటి? పడుకోడానికి వెచ్చని పరుపులు లేవు, కప్పుకోడానికి మందపాటి దుప్పట్లు లేవు. కవి ఏమంటున్నారంటే, మంచుతో తడిసిపోయిన ఆ పచ్చిగడ్డిమీదే పడుకుంటాడట. పైకప్పు ఆ ఆకాశమే. అయినా సరే మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే పట్టుదలతో పొలానికి వెళ్తాడు. అతని దీక్ష అలాంటిది. ఇలాంటి కష్టాలన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే కేవలం ఒంట్లో బలముంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అంతకు మించిన మానసిక స్థైర్యం కావాలి. ఇక్కడే కవి ఒక అద్భుతమైన పోలికను మన ముందుంచుతారు. ఆయన రైతును ఒక యోడితో పోనుస్తారు. పొలంలో తపస్సు చేసే ఒక ఋషి అంటారు. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఋషి దేవుడి కోసం తపస్సు చేస్తాడు, రైతు భూమి కోసం శ్రమ అనే తపస్సు చేస్తాడు. ఋషికి ఆశ్రమం ఉంటుంది, రైతుకు ఆ పొలమే ఆశ్రయం. ఇద్దరూ తినేది సాత్వికాహారమే, ఇద్దరిదీ నిరాడంబర జీవితమే. అందుకే నిజమైన కర్మయోగి అంటే బహుశా ఈ రైతేనేమో అనిపిస్తుంది కదా. అంటే అర్థమేంటంటే, రైతులో కపటముండదు, గర్వముండదు, పక్కవాళ్ళని మోసం చేసే గుణముండదు.
ఒక ఋషికి ఎలాంటి స్వచ్ఛమైన గుణాలు ఉండాలో అవన్నీ రైతులో ఉన్నాయంటారు కవి. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోలా నటించడం అతనికి తెలీదు. ఇంతకంటే స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఇంకేముంటుంది? ఇప్పటివరకు మనం రైతుని ఒక యోగితో, ఋషితో పోల్చడం చూసాం. ఇప్పుడు కవి ఇంకో అడుగు ముందుకేస్తున్నారు. ఇది చాలా సాహసోపేతమైన వాదన. రాజులకన్నా, చివరికి దేవుళ్లకన్నా ఈ రైతు స్థానం గొప్పది అని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చూడండి, కవి మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తారు. ఒక రాజు దగ్గరేముంటాయి? కవచం, ఆయుధాలు, సైన్యం, ఖజానా కదా. సరే, మరి రైతు దగ్గరే ఉన్నాయి? ఆయన చలికి కప్పుకునే గొంగడే ఆయనకు కవచం, పశువుల్ని అదిలించే ముల్లుగర్రే ఆయన చేతిలో వజ్రాయుధం, తనతో పాటు ఉండే పశువులే ఆయన సైన్యం, ఇక ఆయన పండించిన పంటే దేశానికి అసలైన ఖజానా. ఇప్పుడు ఆలోచించండి, నిజమైన అధికారం, నిజమైన సంపద ఎవరి దగ్గరుంది? ఇక చివరగా కవి తన తుది తీర్పును ప్రకటిస్తున్నారు. ఒక రకంగా ఇది ఈ కావ్యం యొక్క క్లైమాక్స్. ఆయన వాదన చాలా సింపుల్. ఒప్పుకుంటాను, ఇంద్రుడు దేవతలకు రాజు, చాలా శక్తిమంతుడు. కాని ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణకోటి ఆకలి తీర్చే రైతు చేసే సేవ ముందు ఆ ఇంద్రుడి శక్తి కూడా చిన్నబోతోంది. అందుకే ఆ ఇంద్ర పదవికి అసలైన అర్హుడు ఇంద్రుడు కాదు, ఈ కర్షకుడే అని తేల్చి చెబుతున్నారు. షాయిరెడ్డిగారు పండించిన ఈ కాపుబిడ్డ అనే అక్షరాల పంటకు ఒక గొప్పతనముంది. తరాలు మారినా, కాలం గడిచినా ఇది వాడిపోదు. మరి ఈ కావ్యం మనకు మిగిలించిన శాశ్వతమైన సందేశమేంటి? మనం ఏం నేర్చుకోవాలి? చివరిగా చూస్తే ఈ కావ్యం మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతోంది. మొదటిది, శ్రమను అంటే కష్టపడి పనిచేయడాన్ని ఒక పూజలా చూడమని. రెండోది, నిజమైన గొప్పదనమనేది పదవుల్లో, అధికారంలో కాదు, నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉందని గుర్తుచేస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన సమాజానికి వెన్నెముకలా నిశ్శబ్దంగా పనిచేసే రైతు యొక్క ఓర్పు, సహనం, పట్టుదల ముందు మనం తలవంచాలని చెబుతోంది. ఈ కావ్యం రాసి దాదాపు 100 ఏళ్లవుతోంది. అప్పట్లోనే షాయిరెడ్డిగారు రైతును ఒక హీరోగా, ఒక నాయకుడుగా కీర్తించారు. మరి ఈరోజు మన పరిస్థితేంటి? మనకు అన్నం పెట్టే ఆ రైతు ప్రయాణాన్ని, వాళ్ల త్యాగాన్ని మనం ఎంతవరకీ గుర్తిస్తున్నాం? ఆ కావ్యం చెప్పిన గౌరవాన్ని మనం వాళ్లకు నిజంగా ఇస్తున్నామా? ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలసింది.